నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లో బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్కి చైర్మన్ని. అలాగే నేను మల్టిపుల్ హాస్పిటల్స్లో లైక్ నిమ్స్ కావచ్చు, అపోలో కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇక్కడ కూడా అవసరమైన మేజర్ సర్జరీస్కి డిఫరెంట్ స్పెషాలిటీస్లో అంటే న్యూరో సర్జరీ వాళ్ళకి కానీ, మిగతా ఏదన్నా నెక్ సర్జరీస్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసి పెడతాను. సో నేను ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్, హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్, వాయిస్ ప్రాబ్లమ్స్, స్నోరింగ్ ప్రాబ్లమ్స్, అలానే చెవి సంబంధించిన వర్టిగో టినిటస్ ప్రాబ్లమ్స్కి, అలానే హీరింగ్ ప్రాబ్లమ్స్కి, ఎలర్జీ ప్రాబ్లమ్స్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. మీకు ఎవరికైనా కూడా చెవి ముక్కు గొంతు సమస్యలు ఉన్నా, ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా, చెవి సంబంధించిన వినికిడి వర్టిగో ప్రాబ్లమ్స్ ఉన్నా, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ నేను మీకు అవసరమైన టెస్టులు చేసి మీ సిమ్టమ్స్ని, మీ వ్యాధిని నయం చేయడానికి ప్రయత్నిస్తాను. వర్టిగో ఈ డిజీనెస్ ప్రాబ్లం అనేది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి. అలానే డిసీజ్ ఓరియంటెడ్ ప్రాబ్లం, మన లోపల చెవులో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డిజీనెస్ రావచ్చు. అలాగే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్న కొంతమందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు, జాండిస్ ఉండొచ్చు, రక్తహీనత, ఎనీమియా ఉండొచ్చు. వీళ్ళలో కూడా వర్టిగో డిజీనెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం అండర్లైనింగ్ ప్రాబ్లం రక్తహీనత ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలానే మనకి స్టమక్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ కానీ కాన్స్టిపేషన్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి. అలానే మనకి విటమిన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా వాటిని నయం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వర్టిగో ప్రాబ్లం వస్తే తగ్గదనే అపోహ ఉంటుందండి. ఈ అపోహ మెయిన్గా ఏంటంటే ఎవరికైతే మనకి ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వెస్టిబులర్ సిస్టమ్ డ్యామేజ్ అయి ఉంటుందో వాళ్ళకి రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళలో కూడా కొన్ని డిసీజులు ఉంటాయి, మీనియస్ డిసీజ్ అంటాం. దాన్ని మనం ట్యాబ్లెట్స్తో నయం చేసుకోవచ్చు. తర్వాత మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయినట్లయితే వాళ్ళకి ఆ వర్టిగో ప్రాబ్లం తగ్గుతుంది. కొంతమందికి ఉంటుంది బినైన్ పారాక్సిమల్ పొజిషన్ వర్టిగో అని. వీళ్ళని సింపుల్గా మనం కొన్ని మేనోవర్స్, ఎప్లిస్ మేనోవర్, జుమా మేనోవర్, ఇట్లా మేనోవర్స్ ఉంటాయి, అవి చేసి వాళ్ళకి వర్టిగో ప్రాబ్లం నయం చేయొచ్చు అనమాట. వీటితో పాటు కొంతమందికి మన లోపల చెవు కనుక డ్యామేజ్ అయినట్లయితే ఆ వెస్టిబులోపతీస్ అంటాం. అలాంటి వాళ్ళలో మటుకి మనం కంటిన్యూస్గా ఆ రీహాబిలిటేషన్ మనం నేర్చుకొని, ఆ రీహాబిలిటేషన్ ఎలా అయితే యోగా చేస్తామో అలానే ఈ రీహాబిలిటేషన్ మేనోవర్స్ కంటిన్యూస్గా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ వర్టిగో ప్రాబ్లం నయం అయిపోతుంది.